మొదటి ప్రశ్న, భారతదేశంలో రెపో రేటుని ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ని నిర్ణయించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండవ ప్రశ్న, మహాభారతం యొక్క మొదటి పేరు ఏమిటి? అసలు ఫస్ట్లో మహాభారతానికి ఏ పేరు పెట్టారంటే జై సంహిత అనే పేరు ఉండేది. ఆ తర్వాత అది మహాభారతంగా మార్పు చెందడం జరిగింది. మూడవ ప్రశ్న, బట్టల సోడా రసాయన నామం ఏది? అంటే కెమికల్ నేమ్ ఏమిటి అని అర్థం. సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్. నాలుగవ ప్రశ్న, 1000 సంవత్సరాలలో అంటే ఇంతకుముందు ఇప్పుడు 1000 సంవత్సరాల్లో అతిపెద్ద సూర్యగ్రహణం సంభవించిన రోజు ఏది? ఆన్సర్, 15 జనవరి 2010వ సంవత్సరం. ఐదవ ప్రశ్న, భారత్లో తొలి అధికారిక జనగణమన జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్, 1872వ సంవత్సరంలో జనగణమన్ని తొలిసారిగా అధికారికం చేయడం జరిగింది. ఆరో ప్రశ్న, సూర్యునిలో శక్తికి కారణమైన వాయువు ఏది? ఆన్సర్, హైడ్రోజన్. అంటే సూర్యుడిలో మండేటువంటి శక్తి ఎలా వచ్చింది అంటే దానికి ఆన్సర్ హైడ్రోజన్ వాయువు. ఏడవ ప్రశ్న, మన దేశంలో తొలి టెలిగ్రాఫ్ లైన్ ఏ ఏ ప్రాంతాల మధ్య వేశారు? టెలిగ్రాఫ్ లైన్ ఏ ఏ ప్రాంతాల మధ్య వేశారు? ఆన్సర్, కలకత్తా, ఆగ్రా. ఈ రెండు ఊళ్ళ మధ్య వేయడం జరిగిందనమాట. ఎనిమిదవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్, 1945వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాలు కలిసి ఉండేటువంటి ఒక సంస్థ. తొమ్మిదవ ప్రశ్న, సిసిలీకి చెందిన అగ్నిపర్వతం పేరు ఏమిటి? అగ్నిపర్వతం ఏది? ఆన్సర్, ఎట్నా. ఇప్పటికీ కూడా అగ్నిపర్వతం పేలుతూనే ఉంటుంది. 10వ ప్రశ్న, పంచమ వేదంగా గుర్తింపు పొందినది ఏది? ఆన్సర్, మహాభారతం. మనకు మొత్తం 4 వేదాలు ఉన్నాయి. పంచమ వేదంగా భారతాన్ని చెప్తాం. అథర్వణ, సోమ, ఇలా 4 వేదాలు ఉన్నాయన్నమాట. 11వ ప్రశ్న, ప్యాంక్రియాసిస్ నుండి లభించే స్రావం ఏది? ఆన్సర్, ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే తెలుసు కదా, షుగర్కి సంబంధించినటువంటిది. 12వ ప్రశ్న, బిగ్ బియర్ అని ఏ రాశిని పిలుస్తారు? సప్తర్షి మండలం. మనకి అంతరిక్షంలో సప్తర్షి మండలం అనేది ఉంటుంది. దాన్ని బిగ్ బియర్ అని అంటారనమాట.